సీఎం గారి తరఫున అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రభాకర్ గారు, కౌసర్ మొయినుద్దీన్ గారు, గౌరవనీయులు వీరయ్య గారు, గౌరవనీయులు రాజయ్య గారు, నలుగురు సభ్యులు ఈ పదులపైన మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, ముఖ్యంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు మరి మన రాష్ట్రంలో చాలా బలోపేతం చేసి ఐఎన్పిఆర్ పనితీరు మొన్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఈ శాఖ ఎంత గొప్పగా ఘనంగా ప్రపంచ మహాసభలు జరిపి మన ప్రజల ఔన్నత్యాన్ని గౌరవాన్ని చాలా గొప్పగా నిలబెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అధ్యక్ష, అయితే గౌరవ సభ్యులు కొన్ని విషయాలు మాట్లాడినారు. ఈరోజు ఐఎన్పిఆర్కి సంబంధించి భారతదేశంలోనే జర్నలిస్టుల సంఖ్య గొప్పగా నిలబెట్టి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆలోచించినంత గొప్పగా ఈ రోజు గౌరవ సభ్యులు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఈ రోజు ఐఎన్పిఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల సంఖ్య కార్పొరేట్ వైద్యాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు గౌరవ సభ్యులు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం ఈ రోజు వెల్నెస్ ఈ రోజు ఐఎన్పిఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జర్నలిస్టులు కూడా కార్పొరేట్ రాష్ట్ర స్థాయిలో పనిచేసే జర్నలిస్టులే కాదు, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా కార్పొరేట్ వైద్యం కల్పించినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి. జర్నలిస్టుల సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఒక పర్మనెంట్ శాశ్వతమైనటువంటి నిధిని కూడా వారికి అందించడం జరిగింది. ఇది ఏ ప్రభుత్వం కూడా చేయలే. ప్రభుత్వాల దగ్గర అధికారాలు పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 34,50,00,000 రూపాయలు జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద ఆ యొక్క వారికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం మరో 20 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు జర్నలిస్టుల హెల్త్ కార్డు విషయంలో కూడా జర్నలిస్టులకే కాదు వారి కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు కూడా ఈరోజు కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో 8,535 హెల్త్ కార్డులను ఇచ్చి ఇది జర్నలిస్టులకు ఇచ్చాం. వారి కుటుంబ సభ్యులకు 27,327 కార్డులు వారి కుటుంబ సభ్యులకు కూడా అందజేశాం. మొత్తంగా మన తెలంగాణ రాష్ట్రంలో 35,862 హెల్త్ కార్డులు జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, మొదటిసారిగా జర్నలిస్టులు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తున్న. అధ్యక్ష, ఈ పథకం కింద ఇప్పటి వరకు 16,492 జర్నలిస్టుల కుటుంబాలకు ఈ బీమాను వర్తింపజేయడం జరిగింది. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, అక్రిడేషన్ కార్డుల గురించి కూడా గౌరవ సభ్యులు మాట్లాడారు. 16,793 మంది జర్నలిస్టులకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అక్రిడేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, ఈ అక్రిడేషన్ కార్డులతోని జర్నలిస్టులకు ఆన్లైన్ లో బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించడం కూడా మొదటిసారి ఆన్లైన్ లోనే ఇచ్చే విధంగా కూడా గౌరవ రవాణా శాఖ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, 2016, 17, 18 సంవత్సరాల్లో జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా 4,425 మందికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అంతేకాదు అధ్యక్ష, ఈ 34,50,00,000 రూపాయలు ఏదైతే జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తే వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. గౌరవనీయులు చైర్మన్ అల్లం నారాయణ గారి నాయకత్వంలో ఇది పనిచేస్తా ఉంది. ఒక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అల్లం నారాయణ గారిని ఈ రోజు దానికి చైర్మన్ గా మనం నియమించుకున్నాం. అధ్యక్ష, దాంట్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఫండ్, ఆ ఇంట్రెస్ట్ ఫండ్ ఆధారంగా చనిపోయినటువంటి 151 జర్నలిస్టులకు, అదేవిధంగా ప్రమాదంలో గాయపడ్డటువంటి 52 జర్నలిస్టులకు, మొత్తం 203 జర్నలిస్టులకు 2,19,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అంటే ఆ డబ్బు అట్లే పెట్టుకొని వచ్చిన ఇంట్రెస్ట్ ఆధారంగా చేసుకొని చనిపోయిన జర్నలిస్టులకు, ప్రమాదంలో గాయపడ్డటువంటి జర్నలిస్టులకు కూడా సహాయ సహకారాలని మనం అందిస్తూ వస్తున్నాం. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, ఉర్దూ గురించి కూడా కైసర్ మొయినుద్దీన్ గారు అడిగారు.
45 ఉర్దూ పేపర్లను కొత్తగా ఎంపానల్ చేసి వారికి కూడా అక్రిడిటేషన్ కూడా ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చిన్న పత్రికలకు కూడా పెద్ద ఎత్తున మరి అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ వస్తుంది అధ్యక్ష. ఏదో పెద్ద పత్రికలకే ఇస్తున్నారు, చిన్న పత్రికలు ఇవ్వడం లేదనేటువంటిది కూడా వాస్తవం కాదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దాదాపు చిన్న పత్రికల మీద ప్రతి ఏటా 4,32,00,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి కూడా అడిగారు. దానికి నుంచి ప్రభుత్వం మరి చైర్మన్ గారు సభ్యుల యొక్క అపాయింట్మెంట్ కి సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే దాన్ని కూడా అపాయింట్ చేసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా టీపీపీఎస్సీ గురించి ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు అనే వివరాలు కూడా అడిగినారు. ఇప్పటి వరకు 108 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. 30,490 ఉద్యోగాలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఇప్పటి వరకు 6,463 మందిని రిక్రూట్మెంట్ చేశాం. రిజల్ట్స్ మరో 12,813 మందికి సంబంధించి త్వరలోనే రిజల్ట్స్ ఇవ్వబోతా ఉన్నారు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే కాకుండా రాష్ట్రంలో వివిధ శాఖల ద్వారా కూడా ఇంకా నియామకాలు జరుగుతున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ ఉంటుంది, దాని రిక్రూట్మెంట్ దానిదే చేసుకుంటది. ఆర్టీసీ రిక్రూట్మెంట్ ఆర్టీసీ చేసుకుంటది. ఇది కేవలం మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగింది కనుక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 30,490 ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నియామకాలు జరిగినాయి, కొన్ని రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, కొన్నిటికి పరీక్షలు జరపబోతా ఉన్నారని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చిన్న పత్రికలకు సంబంధించి దాదాపు 170 చిన్న పత్రికలకు అన్ని భాషల్లో వివిధ భాషల్లో ఉండే వారికి నెలకు 36 లక్షల రూపాయల చొప్పున అడ్వర్టైజ్మెంట్స్ ఆ చిన్న పత్రికలకు కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఏసీబీ కేసుల గురించి కూడా అడిగారు. మన రాష్ట్రంలో 2014లో 191 కేసులు, 2015లో 246 కేసులు, 2016లో 127 కేసులు, 2017లో 79 కేసులు, 2018లో 23 కేసులు. అంటే అవినీతిని అరికట్టడానికి ఏసీబీ తన పని తాను చేసుకుంటూ పోతుంది అధ్యక్ష. అదేవిధంగా ఎన్ఆర్ఐ సెల్ గురించి కూడా మాట్లాడారు. మన ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం తొలిసారిగా 100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కూడా పెట్టి ఎన్ఆర్ఐలను ఆదుకోవడం కోసం కూడా ప్రభుత్వం మరి ముందుకు వచ్చిందనే విషయాన్ని కూడా మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా జీవోల అప్లోడ్ విషయంలో కూడా టీఎస్ ద్వారా వెబ్సైట్ లో రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తా ఉన్నారు. దాంట్లో ఏదైనా ఉంటే కూడా రివ్యూ చేసి తగిన ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు వాస్తవానికి ఈ దేశం గురించి మనం ఎంత గొప్ప పేరు వచ్చింది. మీరు ఢిల్లీకి వెళ్ళినా మేము అప్పుడప్పుడు జాతీయ స్థాయిలో మా మీటింగ్లకు పోతా ఉంటే ఆ అడ్వర్టైజ్మెంట్లను చదివి ఇతర రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, అధికారులు ఎప్పుడన్నా మమ్మల్ని కలిసినప్పుడు అడుగుతుంటారు, నిజంగా మీది ఎంత గొప్ప రాష్ట్రం, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం గురించి దేశవ్యాప్తంగా గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజు మిషన్ భగీరథ స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చేసిన పథకం ఎంత గొప్పది అని చెప్పి ఇవాళ దేశంలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ అడ్వర్టైజ్మెంట్ల వల్ల ఈ రోజు మాట్లాడుకున్న పరిస్థితి. ఇవాళ మిషన్ కాకతీయ కార్యక్రమం పెట్టి దేశంలో చిన్న నీటి వనరుల పునరుద్ధరణ కోసం మొట్టమొదట ముందు భాగంలో ఈ రాష్ట్రం నడుస్తున్నది అనేటువంటి విషయం దేశం మొత్తానికి చెప్పగలిగినమంటే అలాంటి కొద్ది అడ్వర్టైజ్మెంట్ల వల్లనే ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దేశం మొత్తానికి చాటి చెప్పుకోగలుగుతున్నామంటే ఈ యొక్క మీడియా సాధనల ద్వారానే అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇట్లా మనం గర్వపడాలి. మన రాష్ట్రం యొక్క గౌరవం ఇంత గొప్పగా జాతీయ వ్యాప్తంగా పెరుగుతున్నదంటే మీడియా ద్వారా అన్ని రాష్ట్రాలకు చెప్పగలిగిన కనుకనే ఈ రోజు ఈ రాష్ట్రం గురించి. ఎందుకు మీ బీజేపీలు అడగండి, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ పత్రికల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు చదివి వాళ్ళు మనం చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మన పథకాలను మన రాష్ట్రానికి వచ్చి అడిగి వివరాలు తెలుసుకొని ఇతర రాష్ట్రాల్లో వాటిని జరుపుతున్నారంటే మనం ఈ రాష్ట్ర పౌరులుగా, ఈ రాష్ట్ర శాసనసభలో సభ్యులుగా మనందరం కూడా గౌరవపడి సంతోషపడాలి, గర్వపడాలని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మా రాజయ్య గారు బయటకు పోయినట్టున్నారు. రాజయ్య గారు కానీ ప్రభాకర్ గారు ఒక మాట మాట్లాడినారు, ఇదేదో కొందరికే సభ జరుగుతుంది లేదా కొందరే పరిపాలిస్తున్నారు. ఇది అయ్యా గతంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు అట్లా సంకుచిత ధోరణితో ఆలోచించేవారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మేము చాలా సందర్భాల్లో
నేను కూడా నీళ్ల మంత్రిగా నా అనుభవమే చెప్తా, ఎవరు అనుభవం అవసరం లేదు. మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించాల్సి వచ్చినప్పుడు రాష్ట్రంలో 46,000 చెరువులు తీసుకోవాలి. మొదటి సంవత్సరం ఏ చెరువులు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను. నేను జనరల్ గా ఏదైనా గైడ్ లైన్స్ చెప్తారేమో అని వెళ్ళాను. గత ముఖ్యమంత్రులు మేము కూడా ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ సభలో. పంచాయతీరాజ్ రోడ్లు బీటీ రెన్యువల్ కావాలని పోతే ₹1 కూడా ప్రతిపక్ష శాసనసభ్యులకు ఇచ్చేవారు కాదు. అయ్యా మా చెరువులు కావాలంటే ఇచ్చేవాళ్ళు కాదు. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా, మేము ఈ చెరువులు ఎలా మంజూరు చేయాలి, మీరు ఏమైనా గైడ్ లైన్స్ ఇస్తారా? మన మంత్రులు మనం శాసనసభ్యులు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంత ఒత్తిడి తీసుకొస్తున్నారు, వీళ్ళకి కొంత ఎక్కువ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ లో ఏమన్నా ప్రతిపక్షాలకు ఇవ్వాలంటే ఇది గత ప్రభుత్వాల తీరు, మనం అట్లా చేయడానికి వీలు లేదు. గద్వాల శాసనసభ్యురాలు డీకే అరుణ గారు ఉండొచ్చు, ఆలంపూర్ లో సంపత్ గారు ఉండొచ్చు, కానీ గద్వాలలో ఆలంపూర్ లో ఉండే ప్రజలు కూడా తెలంగాణ బిడ్డలే, తెలంగాణ గ్రామాలే, వాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలని చెప్పినటువంటి ఒక బ్రాడ్ మైండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఆయన సంకుచిత ధోరణితో ఆలోచించలేదు. మేము చెరువులు ఇస్తే రాష్ట్రంలో ప్రతి మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో ఆ ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో 20% చెరువులు తీసుకున్నాం. అది అధికార పక్షమా ప్రతిపక్షమా మేము చూడలేదు. రోడ్లు వేసినాం. రోడ్లు వేయాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పినారు, ప్రతి మండలానికి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మండలానికి జిల్లా కేంద్రం నుంచి డబుల్ రోడ్ వేయమన్నారు తప్ప నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారో, ఉప్పల్లో ప్రభాకర్ గారు ఉన్నారో, లేదా భద్రాచలంలో రాజయ్య గారు ఉన్నారో వారి మండలాల్ని ఆపమని మాకు చెప్పలే. రాష్ట్రంలో ఒకటే పాలసీ తీసుకున్నాం, ప్రతి మండలానికి కూడా ఒక డబుల్ లైన్ రోడ్ ఉండాలని అనుకున్నాం. ప్రతి జిల్లా కేంద్రానికి రాష్ట్ర రాజధాని నుంచి 4 లైన్ రోడ్ ఉండాలని ఆలోచించాం. పెన్షన్లు ఇస్తే ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చచ్చిపోతారా, వాళ్ళు చచ్చిపోతే నాకెప్పుడు పెన్షన్ వస్తుందా అని చూసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో ఉండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1000 పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఈ రోజు గతంలో 31 లక్ష పెన్షన్లుంటే 41 లక్షల మందికి నెలకు ₹1000 పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. పక్క రాష్ట్రంలో ఏమైతుంది, పింఛన్ కావాలంటే ఇందిరమ్మ కమిటీ, వీరయ్య గారు పక్క రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వాలంటే ఆడ 5 సభ్యులతో ఇందిరమ్మ కమిటీ ఉంటుంది. ఆ 5 సభ్యులు సంతకం పెడితే ఎవరు 5 సభ్యులు? తెలుగుదేశం పార్టీకి అధికార పార్టీకి చెందిన సభ్యులు సంతకాలు పెడితే పింఛన్ వచ్చేటువంటి పద్ధతి పక్క రాష్ట్రాల్లో పెడితే మన రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళు వితంతువులైన వృద్ధులైన ప్రతి అర్హుడికి పారదర్శకంగా పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి మీరు ప్రతిపక్షం కావచ్చు, వీరయ్య గారు ప్రతిపక్షం కావచ్చు, మా కృష్ణయ్య గారు ప్రతిపక్షం కావచ్చు, కానీ మేము ఎప్పుడూ అట్లా అనుకోలే. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటువంటి పద్ధతి గౌరవ శాసనసభ్యులకే ఇచ్చారు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రతి ఒక్కరికి ఆ ఎమ్మెల్యే గారి సంతకం తీసుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వని చెప్పిన మనసున్న ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. మేము గత ప్రభుత్వాల్లాగా మీరు వచ్చి దరఖాస్తు పెడితే అధికార పక్షం అయితే ఇస్తాం, ప్రతిపక్షం అయితే ఇయ్యమనేటువంటి నేచరు ఈ ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రికి మా పాలసీలోనే లేదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ రావట్లేదా మీ నియోజకవర్గాల్లో? ప్రతిపక్ష నియోజకవర్గాల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావట్లేదా? ఇవాళ ఇండ్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ప్రతి నియోజకవర్గానికి 1400 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చాం తప్ప అధికార పక్షానికి ఎక్కువ ప్రతిపక్షానికి తక్కువ అనేటువంటి మాకు ఆలోచన లేదు. ఇంకోటి చెప్తున్నా మీకు, నిజంగా ప్రతిపక్షంగా మీరు విమర్శించండి, తప్పులేదు. కానీ మేము చేసిన మంచి పనులను కూడా ఒక్కసారి మనన చేస్తే అది మీ ఔన్నత్యం పెరుగుతుంది, మీ హుందాతనం పెరుగుతుంది, మీ గౌరవం పెరుగుతుంది. ఎందుకంటున్నా అంటే ఈ సభలో మీరు కూడా చాలా రోజుల నుంచి ఉన్నారు, వీరయ్య గారు, మేము కూడా ఉన్నాం చాలా రోజుల నుంచి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే నిధులు ఏసీడీపీ కింద 1,50,00,000 ఉండేది. 75 లక్షలు ఇన్ఛార్జ్ మంత్రి, 75 లక్షలు ప్రతిపక్ష ఎమ్మెల్యే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, 75 లక్షలు ప్రతిపక్షం, ఆ ఇన్ఛార్జ్ మంత్రికి 75, ఎమ్మెల్యేకు 75. ఎక్కడన్నా చరిత్రలో దాన్ని 3 కోట్ల రూపాయలు చేసి మొత్తం 3 కోట్లు ప్రతిపక్ష శాసనసభ్యులకు ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అది మా ముఖ్యమంత్రి గారి మంచితనం, అది మా ముఖ్యమంత్రి గారి హుందాతనం. దాన్ని మీరు కూడా కాపాడుకోవాలి. ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి గారు ఒక అధికార పార్టీ మొత్తం 3 కోట్లు ప్రతిపక్ష శాసనసభ్యుడి చేతిలో పెట్టి ఇవాళ మిమ్మల్ని బలోపేతం చేయాలని ఎవరైనా ఆలోచన చేస్తారా? కానీ ముఖ్యమంత్రి గారిది ప్రజాస్వామ్యం. శాసనసభ్యుల గౌరవం పెరగాలి, శాసనసభ్యుల హుందాతనం పెరగాలి, శాసనసభ్యులు అందరూ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలని ఒక ఆలోచించినటువంటి మనసున్న ముఖ్యమంత్రి గారి మీద మీరు గా మాటలా మాట్లాడేది? ఇది నలుగురి పాలన, ఇది కొందరి పాలన అయింది. ప్రతిపక్షంలో ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఇది అందరిది అనుకుందరని మా ప్రభాకర్ మాట్లాడండి.
అయ్యా మేము ఉద్యమాల్లో ఉన్నా అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రం మాది, ఇది అందరికి సంబంధించిందని ఆలోచించే ఒక విశాలమైనటువంటి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి మా ప్రభాకర్ గారికి నేను తెలియజేస్తున్నా. అట్లా ఎన్నని చెప్పమంటారు, నేను గంట సేపు చెప్పగలుగుతా. ఒక్కొక్క కార్యక్రమంలో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నాం. మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాం. అయ్యా ప్రభాకర్ ప్రతిపక్ష ఎమ్మెల్యే, ప్రభాకర్ నియోజకవర్గంలో తర్వాత చేద్దామని గిట్ట అనుకున్నామా మేము? లేదు. వీరయ్య గారి ప్రతిపక్షం మిషన్ భగీరథ తర్వాత చేద్దాం అనుకున్నామా? ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ప్రతి కుగ్రామంలో, మారుమూల తండాలో, లంబాయి గోండు గూడాల్లో, కోయ గూడాలతో సహా ప్రతి ఇంటికి కూడా 24 గంటల నీళ్లు ఇవ్వాలని ఆలోచించినటువంటి, ప్రతి ఇంటికి నల్లబెట్టి మంచినీళ్లు ఇవ్వాలని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చెప్పని చేస్తున్నాం. మేము 24 గంటల కరెంట్ ఇచ్చాం, రైతులకు ఇచ్చినాం, ప్రతి వ్యవసాయానికి ఇచ్చాం, పరిశ్రమలకు ఇచ్చాం, పల్లెటూరు నుంచి పట్నం దాకా, హైటెక్ సిటీ దాకా 24 గంటల కరెంట్ ఇచ్చాం. ఎక్కడన్నా మేము ఆలోచించామా? నా అనుభవం చెప్తాను ఒకసారి, నా అనుభవం చెప్తాను. నేను గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్లు కావాలి, పంటలు ఎండిపోతున్నాయి, మోటార్లు గాలుతున్నాయి, అదనపు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే జిల్లా ఎస్సీ దగ్గర పోయినా, జిల్లా మంత్రి దగ్గర పోయినా, చివరిగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గర పోయి నాకు ట్రాన్స్ఫార్మర్లు కావాలని అడుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు మీరు ఎవరన్నా ఒక దరఖాస్తు తీసుకొని మాకు అదనపు ట్రాన్స్ఫార్మర్ కావాలనో, సబ్ స్టేషన్ కావాలనో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చే అవకాశం మీకు ఇచ్చామా? రాష్ట్రంలో ఒకే పాలసీ, అది ప్రతిపక్షమా అధికార పక్షమా, రాష్ట్రంలో ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ ఇవ్వాలనుకున్నాం. అవసరమైన అన్ని ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, నిధులు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో అంటే మీరు ముఖ్యమంత్రి గారికి కలవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు ఏం కావాలో, ప్రజల మనసుల్లో ఏముందో అందరికీ కూడా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కేసీఆర్ గారు. అది కరెంటా, మంచినీళ్ళ, రోడ్ల, చెరువుల, అది కార్యక్రమం ఏదైనా సరే దాన్ని ఒక లాంగ్ లాస్టింగ్ స్కీమ్ గా, రాష్ట్రంలో ఒక సమస్య శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము ఒక సమస్య తీసుకుంటే ఏదో నిప్పు మీద నీళ్లు చల్లినట్టు తాత్కాలికమైన పరిష్కారం చేయలే. ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసి ఇంకొక సమస్యను ముందుకు తీసుకుపోయే ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరు చూడండి, మీరు మిషన్ కాకతీయ చెరువులు ఒక దఫ్తతో మొత్తం అయిపోతాయి, ఇక మళ్ళీ దాని గురించి ఉండదు. లేదు మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన తర్వాత ఆ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. లేదు 24 గంటల కరెంటు, ఆ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారం వస్తుంది. ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్డు, ప్రతి మండలానికి ఒక డబుల్ రోడ్డు, ఇది ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుంది. ప్రతి గ్రామానికి తార్ రోడ్డు ఉండాలి, అది ఒక శాశ్వతమైన పరిష్కారం రావాలి. ఇలా ఈ ప్రభుత్వం ఒక్కొక్క సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని తెస్తూ దూరదృష్టితో ప్రజలందరినీ, ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా భావించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ సభలో ఉండే 119 మంది సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగమే అని భావించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాకెప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి గాని, ఈ ప్రభుత్వానికి గాని, ఈ ప్రభుత్వంలో పనిచేసే మంత్రులకు గాని గత ప్రభుత్వాల్లాగా సంకుచిత మనస్తత్వాలు, అధికార పక్షం ప్రతిపక్షం అనే ధోరణి లేదు. మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ మీ నియోజకవర్గాల్లో ఉండే సభ్యులు ఈ రాష్ట్ర పౌరులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులుగా మేము వాళ్ళందరినీ ఒకటిగా చూసుకుంటాం తప్ప మాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. సరే, మీరు విమర్శ కోసం విమర్శిస్తే తప్పులేదు, ప్రతిదానికి కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ చేసిన మంచి పనులను కూడా మీరు ఇలాంటి బ్రాడ్ మైండ్ గా ఉండేటువంటి ముఖ్యమంత్రి గారినో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాకు కొంత బాధ కలిగి చెప్పే ప్రయత్నం చేసినామే తప్ప మీరు ఎందుకు విమర్శించారనో, విమర్శించద్దని చెప్పేటువంటి ఆలోచన గాని అవసరం గాని మాకు లేదు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులను ఈ సందర్భంగా ఇప్పటికైనా ఏవైనా కట్ మోషన్స్ ఉంటే ఉపసంహరించుకొని ఈ పద్దులన్నింటినీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా సహృదయంగా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.